33,000 కోట్ల రూపాయలు అభివృద్ధి కోసం పెట్టి 62,000 కోట్ల రూపాయలు అప్పుగా చూపిస్తున్నారు. 62,000 కోట్ల రూపాయలు ఏ రకంగా అప్పు తీసుకొస్తారు? ఎఫ్ఆర్బిఎం కింద మీ పరిమితులు ఏందో ఒకసారి గ్రహించాల్సిన అవసరం ఉన్నది. ఎఫ్ఆర్బిఎం కింద నీకు ఉన్నటువంటి అర్హత ఎంత? ఏ రకంగా నువ్వు 62,000 కోట్ల అప్పు తీసుకొస్తావో ప్రజలకు చెప్పాల. అంటే ఎంత పచ్చి అబద్ధాలతో కూడినటువంటి బడ్జెట్. 50,000 కోట్ల రూపాయలు అదనం బడ్జెట్ రెవెన్యూ వస్తుందని చూపిస్తావు, 60,000 కోట్ల రూపాయలు అప్పు వస్తుందని చూపిస్తావు. 33,000 కోట్లు మాత్రమే ఖర్చు అభివృద్ధి కోసం చేస్తున్నట్టు చూపిస్తావు. అంటే ప్రజానికాన్ని ఏ రకంగా మోసం చేస్తా ఉన్నావో ఈరోజు ప్రజలు గమనిస్తా ఉన్నారు అని తెలియజేస్తా ఉన్నారు. అప్పులు కుప్పలుగా పేరుకపోతా ఉంటే మరిన్ని అప్పులు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు ఇంకా ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి దివాలా తీయించే తరఫు మీరు రాష్ట్రాన్ని తీసుకెళ్తా ఉన్న సంగతి తెలియజేస్తా ఉన్నాను.